హలో అండి, నమస్తే అందరికి. మీరు చూస్తున్నారు కదా శ్రీశైలం నేషనల్ హైవే, అలాగే జేపీనగర్ జంక్షన్. ఇక్కడ మనకు కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ ప్లాట్స్ అవైలబుల్ లో ఉన్నాయి. మంచి రీజనబుల్ రేట్ లో, రీజనబుల్ ప్రైజెస్ లో అండ్ కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ ప్లాట్ అవైలబుల్ లో ఉన్నాయి. మనం ముందుకెళ్ళి లోపలికి వెళ్ళి దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం రండి. అలాంటి చూస్తున్నారు కదా, కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ అవైలబుల్ ఉన్నాయి. ఎస్బిఎం కంపెనీ వారిది. జస్ట్ ఈ 20 days అవుతుంది ఓపెన్ అయ్యి. మనకి ఇక్కడ కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ మంచి అవైలబుల్ లో ఉన్నాయి. మంచి రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్నాయి. కాబట్టి మీరు త్వరపడండి, రండి. మరింత లోపలికి వెళ్ళి సైజెస్ కానీ, నెంబర్ ప్లేట్స్ కానీ, రోడ్స్ కానీ ఎలా ఉన్నాయి, దీని డైమెన్షన్ ఏంది అనేది మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాంటి చూస్తున్నారు కదా, మనకు కనబడుతున్న కమర్షియల్ ప్లాట్స్ చూస్తున్నారు కదా. మీకు రిమ్మరింగ్ ఇట్లా మనకు రెడీ టు అయింది. మనకి ఇక్కడ ఏదైతే ఎంట్రన్స్ కనబడుతుందో గ్యాప్ లో ఇక్కడ గ్రాండ్ ఆర్చి వస్తుంది. దీని పేరు వచ్చేసి హైరిచ్ కౌంటీ. ఇక్కడ ఈ హైవేలో మంచి హైరిచ్ లుక్ తోని మేము దీన్ని ఏర్పాటు చేయబోతున్నాము. ఇక్కడ చూసుకుంటే కమర్షియల్ 12/113 ఫీట్స్ తో మనకు అవైలబుల్ ఉన్నాయి. పోతే దీనికి అపోజిట్ లో ఉన్నాయి మనకు రెసిడెన్షియల్ ప్లాట్స్ అండి. ఇవన్నీ రెసిడెన్షియల్ ఇట్లా మంచి అవైలబుల్ లో రీజనబుల్ రేట్ లో ఉన్నాయి. ఇంకోటి ఇక్కడ మనకి ఏంటంటే రోడ్ సైజెస్ గిట్లా 33 ఫీట్స్ రోడ్ ఇచ్చాము. సెంటర్ బ్యాక్ సైడ్ లో ఉన్న కాలనీకి ఈ 33 ఫీట్స్ రోడ్డు కనెక్టివిటీ ఉంటుంది. ఇక చూస్తున్నారు కదా, ఇది కమర్షియల్ తర్వాత బ్యాక్ సైడ్ లో గిట్లా మేము 33 ఫీట్స్ రోడ్డు అక్కడ నుంచి ఇక్కడ వరకు ఇచ్చాము. కమర్షియల్ రోడ్డు ముందులో కమర్షియల్ ఉంటుంది, వెనకాల్లో 33 ఫీట్స్ రోడ్డు అవైలబుల్ ఉంటుంది. దాని యువతలకు వచ్చేస్తే రెసిడెన్షియల్ ప్లాట్స్ ఇవన్నీ. ఇది రోడ్డు 33 ఫీట్స్ రోడ్డు కనెక్టివిటీ రోడ్డు. ఇవి ఏవైతే ఉన్నాయో మనకు 146 లో మంచి డైమెన్షన్ లో అవైలబుల్ ఉన్నాయి. ఇవన్నీ రెసిడెన్షియల్ ప్లాట్స్ అండి. మనకి ఇంకోటి చూసుకుంటే దీనికి ఒక విఐపి బ్లాక్ అనేది మనకు వచ్చింది. దీని స్పెషల్ ఏంటంటే ఈస్ట్ వెస్ట్ 2 రోడ్లు ఉంటాయండి దీనికి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఏదైతే దీని సెంటర్ నుంచి రోడ్ వచ్చిందో 33 ఫీట్స్ రోడ్, అవతల ఉన్న ఎస్బిఎం 26 ఎకరాల వెంచర్ కి ఇది కనెక్టివిటీ రోడ్ ఉంటుంది. అలాగే ఈ మీకు ఏదైతే ఇది రెసిడెన్షియల్ బ్లాక్ ఉందో, ఈ బ్లాక్ వచ్చేసి ఈస్ట్ వెస్ట్ రోడ్ ఉంటుంది. విఐపి బ్లాక్ అంటాం దీన్ని. ఇక్కడ మనకు వచ్చేసి విఐపి బ్లాక్ అంటే ఈస్ట్ రోడ్ ఉంటుంది, వెస్ట్ రోడ్ ఉంటుంది, మంచి డైమెన్షన్ లో ఉంటుంది. కానీ దీనికి మంచి వాల్యుబుల్ ఉంటున్నాయండి. అసలు మనకి ప్లాట్స్ అనేవి ఆగట్లేదు. ఆల్మోస్ట్ ఇందులో మనకు ఒక 25% అయిపోయిందండి, వెళ్ళిపోవడం జరిగింది. ఇగో చూస్తున్నారు కదండి, మనకు వెంకాల కనబడుతున్న 3 పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి కదా, అది 1.5 year కింద మన కంపెనీ నుంచి అమ్మిన వెంచర్ లో ఆల్రెడీ ఇల్లు ఇలా రెడీ అవుతున్నాయి మనకు. అలాగే దీని స్పెషాలిటీ ఏంటంటే జేపీనగర్ జంక్షన్ అనగానే శ్రీశైలం హైవేకి మరొక తనమానికము. ఇక్కడ ఏంటంటే హైవేలో ఏ బండ్లు వచ్చినా ఇక్కడ హోటల్ ఫీల్డ్ కానీ, రెస్టారెంట్ ఫీల్డ్ కానీ బాగుంటుంది. అలాగే ఈ హైవేకి మరొక ప్రాధాన్యత ఉందండి. ఏంటంటే ఇది శ్రీశైలం హైవే కాకుండా కోదాడ రాయచూర్ హైవే, 2 హైవేలు గల రోడ్ అండి. ఇది నేషనల్ హైవే, శ్రీశైలం అండ్ కోదాడ రాయచూర్ హైవే 2 హైవేలకు మనకు ఆనుకొని ఉన్న హైరిచ్ కౌంటీ చాలా హైరిచ్ గానే ఉంటుంది. మంచి ఆర్చి లుక్ తో అండ్ విఏ బ్లాక్స్ తో, మంచి డెవలప్మెంట్ తో అండ్ డిటిసిపి అండ్ రేరా అప్రూవ్డ్ తో కలబుర్తికి నియర్ బై శ్రీశైలం హైవేకి పక్కనే ఆనుకొని ఉన్న ఈ వెంచర్కి మీరు ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, త్వరపడండి, ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఏదైతే రియల్ ఎస్టేట్ ఒక నిలకడ ఉన్నప్పుడే మనము పెట్టుబడులు అనేది పెట్టుకోవాలి. కాబట్టి ఈ టైంలో మీకు పెట్టుబడి పెట్టుకోవడానికి మంచి అవకాశము. కాబట్టి మీరు పెట్టుబడి పెట్టుకోండి. మీ పెట్టుబడిని 1 to 3 years లోనే 3 4 చేసుకోండి. మా ఎస్బిఎం లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. మేము నమ్మకంతో డెవలప్మెంట్ ఇస్తాము. కాబట్టి నమ్మకమే పెట్టుబడిగా మాతో మీరు కలవండి. పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసి మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.